అయితే ఇక్కడ న్యాచురల్గా మీకు ఇలా హెయిర్ అనేది పొడవుగా దృఢంగా షైనీగా రావాలి అంటే నీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనము ఇలా హెయిర్ని పొడుగా చేసుకోవాల్సిన పని లేదండి. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోటే పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. హెయిర్కి పెట్టుకునే ఆయిల్ని మాత్రమే మనము డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోవాల్సింది అంతేనండి. మిగతా వాటికి అంతా కూడా మనము డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఇలా హెయిర్ని షైనీగా వైట్ హెయిర్ అనే సమస్య కూడా ఉండదండి. ఇది ఇలా 2 రకాలుగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి జుట్టు కూడా చాలా త్వరగా పెరుగుతుంది. దీనికోసం మీరు దానిపైన ఉండే కొబ్బరి పీచు ఉంటుంది కదండి, ఎందుకు కొబ్బరి పీచును తీసానంటే దానికి ఉండే కన్నాలు ఉంటాయి కదా, చిన్న చిన్న హోల్స్ అనేవి మనకి యూజ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా బాగా వీలవుతుందండి. అందుకొరకే దానిపైన ఉండే పీచును మొత్తం కూడా తీసేయండి. ఇప్పుడు ఈ టెంకాయకి ఉండే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి, వాటిని మనము నైఫ్తో కానీ సీజర్తో కానీ ఇలా గట్టిగా అనేసామనుకోండి మనకి హోల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువగా కష్టపడాల్సిన పని కూడా లేదు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఇలా అనేసారనుకోండి హోల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హోల్లో మనకి ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాలండి. టెంకాయలో వాటర్ లేనిది తీసుకోకూడదండి. ఈ వాటర్ ఉండే విధంగా చూసుకోండి. టెంకాయకు మాత్రం ఇలా చిన్న హోల్ మాత్రమే చేసుకోండి. ఇక్కడ నేను మెంతులను తీసుకున్నానండి. ఈ మెంతులను మనము ఈ కొబ్బరికాయకు హోల్ చేసాం కదండి, దాంట్లో ఇలా చిన్నగా ఎన్ని స్పూన్లు వేసుకోవాలంటే ఇక్కడ వాటర్ అనేది పూర్తిగా మెంతులతో నిండే వరకు వేసుకోవాలండి. ఇక్కడ మీకు తెలిసిపోతుందండి, మెంతులు మనము 1 టీ స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్స్ కూడా యూజ్ చేయొచ్చు. దాంట్లో ఉండే కొబ్బరి నీళ్ళు అనేవి మనము మెంతులు వేసినప్పుడు అవి పైకి వచ్చేదాకా వేసుకోవాలి. ఇక్కడ మీకు డౌట్ కూడా రావచ్చండి, డైరెక్ట్గా కొబ్బరి నీళ్ళలో వేసే సరిపోతుంది కదా మెంతులు అనుకోవచ్చు. కానీ మనము కొబ్బరి నీళ్ళను మనము దేంట్లో తీసుకున్నా న్యాచురల్గా ఉండదండి. ఎందుకంటే టెంకాయ అనేది న్యాచురల్గా ఏర్పడింది కాబట్టి దీంట్లోనే మనము మెంతులను ఒక 2 డేస్ లేదా ఒక 1.5 డేస్, మ్యాక్సిమం అయితే 2 డేస్ అలాగే ఉంచేసేయాలండి. మెంతులను కదపకుండా అలాగే కొబ్బరికాయలో ఉండే విధంగా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ నీళ్లు నిండే వరకు కూడా మెంతులను వేసానండి. దీన్ని ఒక 2 డేస్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఈ హోల్లో మీకు ఏవైనా స్మెల్ కానీ లేదా చిన్న చిన్న నుసి పురుగులు అనేవి దగ్గరికి వస్తాయి అన్నప్పుడు దానిపైన మీరు ఏదైనా క్యాప్ను కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే దీనికి సరిపోయే క్యాప్ను కూడా పెట్టేసుకున్నానండి. ఎండ తగిలే ప్రదేశంలో పెట్టకూడదు, ఎందుకంటే ఎండ తగిలితే కొబ్బరికాయ క్రాక్ వస్తుంది. కాబట్టి కూల్గా ఉండే ప్రదేశంలో పెట్టేసేయండి. నేను 2 డేస్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. పై వరకు కనబడ్డాయి కానీ ఇప్పుడు అసలుకే కనబడవండి. మెంతులు అనేవి దాంట్లో పూర్తిగా నానిపోయాయండి. అవి డబుల్ సైజులో అవుతాయి. చూడండి, ఇప్పుడు మనము ఇలా రివర్స్లో పెట్టి ఆ మెంతులను అలాగే కొబ్బరి నీళ్ళని అన్నిటినీ కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనకి మెంతులు అనేవి బాగా ఉబ్బి కొబ్బరి నీళ్ళు కూడా ఇలా జిగటగా వచ్చేసాయండి. మెంతులు చూసారు కదండి, ఇలా డబుల్ సైజులో అవుతాయి. ఇప్పుడు దీన్ని మనము టీ వడపోసే జాలి ద్వారా సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ని మాత్రమే మనము ఒక బాటిల్లోకి స్ప్రే చేసే విధంగా వేసుకోవాలండి. లేదా మీరు కాటన్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న స్ప్రే బాటిల్లోకి ఈ జిగురుగా ఉండే వాటర్ని మాత్రమే వేసుకోవాలండి. కొబ్బరి నీళ్ళేనండి హెయిర్కి చాలా హెయిర్ గ్రోత్ అవ్వటానికి, హెయిర్లో ఉండే డాండ్రఫ్ తగ్గటానికి, హెయిర్ బ్లాక్గా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇంత జిగటగా ఉన్న వాటర్నే మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇది మొత్తం హెయిర్కి అప్లై చేసిన తర్వాత మీరు హెడ్ బాత్ అనేది చేసుకోవాలండి. ఒక 1 అవర్ తర్వాత చేసుకుంటే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా రెట్టింపు సైజులో పెరుగుతుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత గిన్నెని తీసుకొని మీరు హెయిర్కి అయితే రోజు ఏది అప్లై చేస్తున్నారో ఆ ఆయిల్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ని పూర్తిగా వేసేసాను. ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా కూడా మనకి వస్తుంది. ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. తర్వాత అందరికీ తెలిసిన చుట్టుపక్కల కనిపించే మందారాకు పువ్వులు ఉంటాయి కదండి, ఎక్కువగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పువ్వులను ఆకులను కూడా ఎక్కువగా తీసుకోండి. వీటిని నీటితో శుభ్రం చేయకుండా క్లాత్తో నీట్గా తుడిచేసారనుకోండి దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది.
మనం తీసుకున్న ఆకులన్నిటినీ కూడా ఇలాగే క్లీన్ చేసుకున్నాక మందార ఆకుకున్న కాడల్ని మాత్రం కట్ చేయండి. ఓన్లీ ఆకులను మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ కూడా ఇలా మలుచుకొని సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మందార పువ్వులను కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకున్నాక మనము ముందుగా తీసుకున్న పారాషూట్ కొబ్బరి నూనె ఉంది కదండి, ఆ గిన్నెలోకి ఈ ఆకులన్నిటినీ కూడా వేసేయండి. వీటితో పాటు కరివేపాకు ఉంటుంది కదండి, మనము మందార ఆకుల క్వాంటిటీని ఎంత తీసుకున్నామో దానికి సరి సమానంగా కరివేపాకు ఆకులను కూడా తీసుకోవాలి. వీటిని కూడా మనము పారాషూట్ కొబ్బరి నూనెలో పూర్తిగా కలిపేసేయండి. ఇలా రెండింటిని బాగా వేసిన తర్వాత మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులను పొడి చేసింది కానీ లేదా డైరెక్ట్గా మెంతులను కూడా ఈ పారాషూట్ కొబ్బరి నూనెలో కలిపేసేయండి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ల వరకు మెంతులను వేస్తున్నానండి. 3 వేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేయండి. మనకైతే ఇక్కడ కలర్ అనేది ఇలా వైట్ కలర్లో ఉంది కదండి, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 to 6 మినిట్స్ పాటు బాగా మరగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేడి చేసామనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. వేడి చేస్తున్నప్పుడే ఈ ఆకులన్నీ కూడా ఇలా కలర్లోకి వచ్చేసాయండి. మనము ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేయాలి. మధ్య మధ్యలో కలుపుతున్నాం అనుకోండి, కలర్ అనేది మీకు కనబడుతుంది. కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఆకులన్నీ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేసి స్టవ్ని ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు కూడా అలాగే పెట్టేసేయండి. మీకు కలర్ అనేది డార్క్గా ఉంటుందండి. తీసుకొని టీ వడపోసే జాలి ద్వారా ఈ ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసుకోండి. మిగిలిన ఆకులన్నీ ఉంటాయి కదండి, మీరు ఎప్పుడైనా హెడ్ బాత్ చేసే ముందు ఈ ఆకులన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా చేత్తో నలిపి మన జుట్టుకు అప్లై చేసామనుకోండి, ఈ ఆకుల్లో ఉండే ఆయిల్ అంతా కూడా హెయిర్కి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. దీన్ని మనము జుట్టుకు అప్లై చేసామనుకోండి, మనకి తలనొప్పి రాకుండా ఉంటుంది. హెయిర్ అనేది ఒత్తుగా నల్లగా దృఢంగా పెరుగుతుంది. తెల్ల జుట్టు కూడా అంత ఎక్కువగా రాదండి. ఇలా మనము ప్రిపేర్ చేసిన ఆయిల్ని హెడ్ బాత్ చేసే ముందు కానీ నైట్ పడుకునే ముందు కానీ మీకు ఎప్పుడు టైం అవైలబుల్గా ఉంటే ఆ టైంలో ఇలా హెయిర్కి అప్లై చేయండి. దీనివల్ల హెయిర్ షైనీగా సిల్కీగా బ్లాక్ హెయిర్ అనేది మనకి పూర్తిగా మారిపోతుందండి. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా త్వరగా పెరుగుతుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము హెడ్ బాత్కి లేదా మీరు డైరెక్ట్గా షాంపూలో కలిపి కూడా పెట్టేసుకోవచ్చండి. ఆ తర్వాత మీరు ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా మీరు వీక్లీ 2-3 టైమ్స్ చెయ్యండి. ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా వెంటనే పెరుగుతుంది. ఎంత పిలికలాగా ఉన్న జుట్టైనా సరేనండి, బారెడుగా పెరగటం ఖచ్చితంగా ఖాయం. నేనైతే ఈ రెండింటినే యూజ్ చేస్తున్నానండి. చాలా త్వరగా నా హెయిర్ గ్రోత్ అనేది పెరిగింది. చూసారు కదండి, ఇవన్నీ కూడా సింపుల్ టిప్సేనండి. ఇవి మీరు ప్రతిరోజు యూజ్ చేశారనుకోండి, చాలా త్వరగా మీకు హెయిర్ అనేది ఇలా పొడవుగా బారెడుగా పెరుగుతుంది. అంతేకాకుండా మన హెయిర్ కూడా అస్సలకే డ్యామేజ్ కాదండి. చాలామందికి హెయిర్ ఫాల్స్ అనేది జరుగుతుంది కదా, మనము దీంట్లో మెంతులను వేయటం వలన హెయిర్ ఫాల్ అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ వీడియోలో మనం వాడినవన్నీ కూడా న్యాచురల్ వేనండి. ఎటువంటి కెమికల్స్ని కూడా యూజ్ చేయలేం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయవచ్చు. ఈ టిప్స్ నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.